రాష్ట్ర రాజకీయాల్లో ఇతర నాయకులకు ఉన్న అభిమానం ఒకటైతే వంగవీటి మోహన రంగాకు ఉన్న ప్రజాభిమానం ప్రత్యేకమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. వంగవీటి మోహన రంగా 79వ జయంతి సందర్భంగా శనివారం గుడివాడలోని ఏజీకే స్కూలు సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కూటమి నాయకులు ఏర్పాటు చేసిన భారీ జన్మదిన కేకును వంగవీటి మోహన్ రంగా అభిమానులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే కట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, ఒక వ్యక్తి మాటను శాసనంగా భావించి జీవితాంతం అనుసరించే స్థాయిలో అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు వంగవీటి మోహన రంగా అని కొనియాడారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను గుడివాడలో ప్రతి సంవత్సరం పండుగ వాతావరణంలో నిర్వహించడం ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. వంగవీటి మోహన రంగా అభిమానుల చిరకాల కోరిక మేరకు గుడివాడలో ఆయన పేరుతో ఒక సర్కిల్ను ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీనికి అవసరమైన చర్యలు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ పట్టణ అధ్యక్షులు పండ్రాజు సాంబయ్య, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావు, పంచకర్ల అమర్, వడ్డే గిరి, సందు పవన్, పందేళ్ల నాగమల్లేశ్వరరావు, సాయిన రాజేష్ మరియు కూటమి నాయకులు పెద్ద ఎత్తున వంగవీటి రంగా అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు రంగా గారి వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి కార్యక్రమం ఘనంగా గుడివాడలో చేసుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం ఆయన తలుచుకుంటా ఆయన జయంతిని అలాగే వర్ధంతిని రెండు గుడివాడలో ఎప్పుడూ ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక నాయకుడు ఒక మాట చెబితే ఫాలో అయిపోయే ఎంతోమంది అభిమానాన్ని చొరగటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రధానంగా ఎవరైనా నాయకుడు చనిపోయిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాల పాటు ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇంకా గుర్తుపెట్టుకునే ప్రజలు ఉన్నారంటే అది నిజంగా ఆ నాయకుడు గొప్పతనం, ఆయన చేసిన స్ట్రాంగ్ కష్టమే అని చెప్పేసి చెప్తాం. ఇలాగే గుడివాడలో కూడా రంగా గారి అభిమానంతో మొదటి నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాను. దీనిలో అందరూ ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడా మేము సమానంగా నడుపుకుంటూ అందరం కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈరోజు ప్రధానంగా ఈ విగ్రహం దగ్గర మా పండ్రాజు సాంబయ్య గారు ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమాలు చేసుకొస్తాం. 2 కార్యక్రమాలు చేయటం అనేది విధిగా జరుగుతూ ఉంది. సో ఇంత గొప్పగా ప్రజల అభిమానాన్ని గుండెల్లో కోలుకున్న వ్యక్తి మనం కూడా సరైన నివాళులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరం కూడా గుడివాడ నియోజకవర్గంలో కూడా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, అన్ని విగ్రహాలని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రతిసారి ఏమాత్రం అపచారం లేకుండా చేసుకుంటూ వస్తున్నారు రంగా అభిమానులందరూ కూడా. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఇక్కడ ఈ విగ్రహం దగ్గర కూడా మనం ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ బేసికల్ ఇక్కడంతా నీట్గా చేసుకుని ఐ లవ్ గుడివాడ అంటే మంచి ప్లేస్ అనిపించింది. మొత్తం చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు గుడివాడ కోసం కానీ ప్రజల కోసం కానీ కష్టపడిన వ్యక్తుల విగ్రహాలు 2 ఉన్నాయి. ప్లస్ అట్ ది సేమ్ టైము ఇది కూడా అత్యంత ప్రముఖమైన ప్లేస్ కాబట్టి దీంట్లో కూడా చూసుకుని వస్తాను. ఈ అభిమానుల కోరిక మేరకు మీ అందరికీ ఒకటి ప్రామిస్ చేస్తున్నాను. ఇది గుడివాడలో రంగా గారి పేరు మీద ఒక సర్కిల్ అయితే ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది తప్పకుండా అనేది కూడా మీకు అందరికీ చెప్తాము. అది ఇక్కడ ఏదైనా ప్రామినెంట్ ప్లేస్లోనే చేస్తాము. ఇక్కడ సాధ్యం అవుద్దా లేదా అనేది కూడా మనం సాధ్యాలు కూడా చూసుకుని నిజంగా ఇక్కడ సర్కిల్ వస్తే బాగానే ఉంటుంది, కానీ మనకుండే ఈ సెటప్కి సరిపోదేమో అనే ఉద్దేశం నాకు ఒకటి ఉంది. సో ఏదైనా కానీ మంచి సర్కిల్ ఒకటి చూసుకుని దీంట్లో ఆ సర్కిల్లో అందరికీ కనపడేట్టుగా అది కూడా ప్రముఖంగా ఉండేటట్లుగానే మంచి ప్లేస్ చూసుకుని మనం అందరం కలిపి రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెబుతున్నాం. మీతో పాటు నేను కూడా దీని మొత్తంలో కార్యక్రమంలో కూడా పాల్గొంటానని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఇంకా గొప్ప విషయం బేసికల్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. మనకి ఏది అవసరమో, ప్రజలకు ఎక్కడ అవసరమో, ఏది ఇంపార్టెంటో, చేయాలో అనేది ప్రజలకు పనికొచ్చే పనులు మాత్రమే ఫోకస్ పెట్టుకుని జరుగుతూ ఉన్నాం. దానికి సహకరిస్తున్న కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నాను ఈసారి బేసికల్. ఎందుకంటే నేను ఒక
సామాన్యుడిగానే ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ సామాన్యుడిగానే పుట్టాను, సామాన్యుడిగానే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నేనెవరో కూడా ఎక్కువ మందికి తెలియని పరిస్థితిలోనే గుడివాడ వచ్చి నేనేంటో కూడా అతి త్వరగా గుర్తించి నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ తోడుంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా కూటమి నాయకులందరం కూడా ఐక్యంగా కలవాలని కోరుకుంటూ కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికి కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్పుకుంటూ జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, వర్ధిల్లాలి కూటమి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన టీడీపీ పట్టణాధ్యక్షులు శ్రీ పండ్రాజ్ సాంబయ్య గారికి, అలాగే మన ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, యలవత్తి శ్రీనివాసరావు గారికి, అలాగే మిగిలిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున అందరూ మాట్లాడినట్టుగా రంగా గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆ రోజుల్లోనే ఒక చెప్పులు కుట్టుకునేవాడికి, ఒక ఆటో తోలుకునే కార్మికులకి కార్పొరేటర్లుగా చేసిన మహోన్నతమైన వ్యక్తి. పేద ప్రజలందరికీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆయన రాష్ట్రాలకు అతీతంగా ఆయన స్పందించి పేద ప్రజలందరికీ అండగా ఉన్నారు. కాబట్టి ఆయనకి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ, దరిదాపులు 40 సంవత్సరాలు అయింది ఆయన మరణించి, అయినా కానీ ఆయన్ని మర్చిపోకుండా ఈ రోజున స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులర్పిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సుమారు 2 లక్షల విగ్రహాలు ఉన్న ఏకైక నాయకుడు, ఒక సామాన్యుడు, ఒక ఎమ్మెల్యే కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేదు. అయినా కానీ సుమారుగా 2 లక్షల విగ్రహాలు ప్రతి గ్రామంలో రాష్ట్రాలకు అతీతంగా తెలంగాణ, కర్ణాటకలో కూడా విగ్రహాలు ఉన్న ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి. అటువంటి నాయకుడు పేద పడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని ఆయన ఆదర్శాలని మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే గుడివాడ మన సాంబయ్య గారు చెప్పినట్టుగా ఏదైతే ఈ యొక్క వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం సుమారు 30 సంవత్సరాలు అయింది నిర్మించి, అయినా కానీ ఎప్పుడు ఇక్కడ అపరిశుభ్రంగా ఏది పడితే బళ్ళు పెట్టుకుని ఇక్కడ అపరిశుభ్రంగా ఉండే పరిస్థితుల్లో మన వెనిగండ్ల రాము గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఐ లవ్ గుడివాడని తీసుకొచ్చి దానికి పూర్తిగా గ్రీనరీని తీసుకొచ్చి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికే కళ తీసుకొచ్చారు. కాబట్టి మనందరం కూడా వెనిగండ్ల రాము గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇక్కడ చాలా అపరిశుభ్రంగా అంతకుముందు విగ్రహం పక్కనే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ రోజున పరిశుభ్రంగా తయారైందంటే మీ యొక్క కృషి. కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే కోరిన సందర్భంగా ఏదైనా ఎక్స్టెన్షన్లు అవ్వాల్సి వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ రంగా చౌక్ అని చెప్పి ఆ చౌక్లో మన రంగా గారిని నిలబెట్టుకుని ఆయన కాంస్య విగ్రహాన్ని మేము అందరం కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం మీరు కల్పించాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలకి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన బ్రతికున్నంతకాలం సేవ చేయడమే కాకుండా కార్మిక నాయకుడిగా, పేదలకు అండగా, శాసనసభ్యుడిగా, మరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా ఆయనకి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించేదానికి ఈరోజు ఆయన విగ్రహం దగ్గరికి రావడం జరిగింది. మరి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని, మరి నియోజకవర్గమే కాదు, రాష్ట్రమే కాదు, ప్రతి చోట ఊరు వాడ కూడా ఆయన్ని స్మరించుకోవడం అంటే ఆయన పేద ప్రజలకి పట్ల ఉన్నటువంటి అంకితభావం, ఆయన చేసినటువంటి సేవ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ రోజుకి కూడా ప్రతి పేదవాడు, ప్రతి బలహీన వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా కూడా ఆయన గుర్తిస్తూ ఉన్నారు నాయకత్వంగా. కాబట్టి అటువంటి మహోన్నత వ్యక్తిని స్మరించుకుంటూ ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ తప్పనిసరిగా ఆయన ఆశయాలకు అందరూ కూడా పునరంకితం అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రంగా గారి జయంతి సందర్భంగా 79వ జయంతి కార్యక్రమాన్ని ఈ గుడివాడ పట్టణంలో ఈ ఏజికే స్కూల్ సెంటర్లో మన రంగా గారి విగ్రహం దగ్గర ప్రతి సంవత్సరం ఆయన జయంతి కార్యక్రమాలు కానీ, ఆయన వర్ధంతి కార్యక్రమాలు కానీ మన ప్రియతమ నాయకుడు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ ఎంతో ఘనంగా కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన గుడివాడ పట్టణాన్ని అభివృద్ధి చెందడానికి ఎన్నుకున్న రోజు దగ్గర నుంచి రంగా గారి మీద అభిమానంతో ఆయన మొదలుపెట్టిన మొట్టమొదటి కార్యక్రమం రంగా గారి యొక్క
కార్యక్రమంతో మొదలుపెట్టాడు గుడివాడపట్నంలో. ఎందుకంటే భారీ ర్యాలీతో పెట్టి రంగా గారి కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా గుడివాడపట్నంలో ఇంతవరకే అయిన శాసనసభ్యుడు ఎవరు చేయని విధంగా గుడివాడపట్నంలో వెనిగల రాము గారు రంగా గారి కార్యక్రమాన్ని చేశారు. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రంగా గారి కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు కానీ, వర్ధంతి కార్యక్రమాలు కానీ, ఎన్నో కార్యక్రమాలు గొప్పగా. ఎందుకంటే మేము వెళ్ళి అడిగితే కాదనకుండా దేనికైనా సహకరించేటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే వెనిగల రాము గారు. ఎందుకంటే ఇక్కడ గుడివాడను అభివృద్ధి చేయటం ఎంత గొప్పగా పెట్టుకున్నాడో, అలాగే మనుషుల యొక్క వాళ్ళ అభిమానాన్ని కూడా అలా ఆయన సమకూరుతున్నాడు. ఎందుకంటే మనం ఏదన్నా అభిమానంతో వెళ్ళి అడిగితే దేన్నైనా చేతకు సిద్ధంగా ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఇక్కడ మా నాయకుడు ఎమ్మెల్యే వెనిగల రాము గారు ఉండగా నేను ఒక కోరిక కోరాలనుకుంటున్నా. ఎందుకంటే ఆయనకి నేను కృతజ్ఞతగా ఎన్నో సందర్భాల్లో చెప్పాలనుకున్నా, కానీ చెప్పే సమయం నాకు దొరకలా. ఆ సమయాన్ని మా ఎమ్మెల్యే గారు నాకు ఇవ్వలా. కానీ నాకు తెలిసి తెలియని వయసులో దాదాపుగా 30 సంవత్సరాలు పైబడి ఈ రంగా గారి విగ్రహం పెట్టి ఈ గుడివాడ పట్టణంలో నడిబొడ్డులో ఇక్కడ పెట్టా. ఆ రోజున నేను, మా స్నేహితులు, మా అన్నదమ్ములు కలిపి ఒక 5గురు ఊరికినే అలా అనుకుని ఈ రంగా గారి బొమ్మ ఎవరి దగ్గర సందాలు తీసుకోకుండా మేము అనుకుని పెట్టాం ఈ బొమ్మ. ఆ రోజు నుంచి రంగా గారి కార్యక్రమం ఎవరున్నా లేకపోయినా, ఎందుకంటే నేనేదో గొప్పగా చెబుతున్నాను కాదు, నా దగ్గర ఆర్థికంగా పరిస్థితి లేకపోయినా, నా తల్లిదండ్రుల కార్యక్రమం అయినా నేను ఎప్పుడు చేయలేదు. కానీ ఈ రంగా గారి కార్యక్రమం మాత్రం ప్రతి సంవత్సరం నేను పుట్టినరోజు కార్యక్రమం. అందరికీ నమస్కారం. గుడివాడ నడిబొడ్డులో గత 30 సంవత్సరాలుగా నిర్విరామంగా రంగా గారి వర్ధంతులు, కార్యక్రమాలు, జయంతుల్ని చాలా గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మా సోదరులు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పండ్రా సాంబయ్య గారి ఆధ్వర్యంలో ఈ రోజున రంగా గారి 79వ జయంతి కార్యక్రమాన్ని శాసనసభ్యులు మా అందరికీ అన్నగారుగా పిలుచుకున్నటువంటి వెనిగల రాము గారి ముఖ్య అతిథిన ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. వంగవీటి మోహన్ రంగా గారి పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక వైబ్రేషన్ వచ్చేటువంటి పరిస్థితి అన్నమాట. ఆయన చనిపోయి 40 సంవత్సరాలు దగ్గర పడతా ఉన్నా కూడా ఆయన పేరు పలికితే చాలా గొప్పగా, చాలా ఘనంగా ఇలాంటి నాయకుడు మళ్ళీ పుడతాడా, ఇలాంటి నాయకుడు మళ్ళీ జన్మిస్తాడా అనేటువంటి ఒక తరాలు ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఎందుకనంటే చెయ్యెత్తితే సమూహాన్ని సైతం శాసించగలిగేటువంటి నాయకులు చాలా అరుదుగా పుడతారు. అలాంటి అరుదైన నాయకుల్లో ఆంధ్రప్రదేశ్లో కాటూరు, కృష్ణా జిల్లా కాటూరులో జన్మించి విజయవాడ గడ్డ మీద రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి దేశ నలుమూలలా కూడా ఒక హత్య జరిగితే సుమారు 40 రోజుల పాటు రాష్ట్రం మొత్తం అట్టుడికేటువంటి పరిస్థితిని, అభిమానాన్ని ఆయన సొంతం చేసుకున్నాడంటే ఆయన నాయకత్వ చరిష్మాకి అదొక నిదర్శనం. అలాంటి గొప్ప నాయకుడు ఒక కులానికో, ఒక మతానికో చెందినటువంటి వ్యక్తి కాదు. అతను అన్ని రకాల సామాజిక వర్గాలకి చెందినటువంటి వ్యక్తి. అతని ప్రాణత్యాగం ఒక కులానికి సంబంధించింది కాదు, బహుళ సమాజాలకు సంబంధించినటువంటి అతని త్యాగం, ప్రాణత్యాగం. అలాంటి గొప్ప నాయకుడికి ఈ రోజున మీ అందరి మధ్యన ఇంత గొప్ప జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరొక మారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పండ్రా సాంబయ్య నమస్కారం అండి. ఈ రోజున గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు వెనిగల రాము గారు, యలవర్తి శ్రీనివాసరావు గారు, ఓరగడ్డ శ్రీకాంత్ గారు, సందు పవన్ గారు, మా అన్నగారైన పండ్రా సాంబయ్య గారు, వాసియం మురళయ్య గారి మధ్యలో ఈ రోజున అభిమానుల మధ్యలో కూడా 79వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా రాధారంగ మిత్రమండల సమక్షంలో కూడా ఇవాళ ర్యాలీ కార్యక్రమం కాసేపట్లో జరగబోతుంది. మా డైనమిక్ హీరో వెనిగండ్ల రాము గారు గుడివాడ డెవలప్మెంట్లో ముందుండి పేద ప్రజలకు ఎన్నో కార్యక్రమాల్లో ముందుండే ఎమ్మెల్యే గారు. ఆయన్ని మేము ఫస్ట్ రాధారంగ మిత్రమండలి ఈయన చేయగలడా, చేస్తాడా సేవా కార్యక్రమాలు అనుకున్నాము. కానీ మాటల మనిషిని కాదు, నేను చేతల మనిషిని, గుడివాడంటే సొల్లు కబుర్లు చెప్పడం కాదు, ఇలా జరగాలి పనులు అని చెప్పి ముందుకొచ్చిన వ్యక్తి మన వెనిగండ్ల రాము గారు అని చెప్పాలి. వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజల కోసం ఆ రోజున నిరాహార దీక్ష చేసి ఒక ఎమ్మెల్యేగా సుమారు 2 సంవత్సరాలు కాల పరిమితిలో ఆయన మరణం చెందడం జరిగింది. ప్రతి కులంలో కూడా అన్ని కులాల్లో ఉన్నారు ఆయన అభిమానులు. ఒక